ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్య గీత మురళి తేదీ 5/3/2026 ప్రభాత పాఠము. పూర్వ తేదీ 17/10/1968. తిరిగి లభించిన పిల్లలు, ఈ చదువులో చాలా ఆనందము ఉన్నది. ఇప్పుడు మనము తండ్రివారిగా అయ్యాము, తర్వాత స్వర్గానికి యజమానులుగా అవుతాము. దాని కొరకు మనలో ఎలాంటి వికారము ఉండకూడదని మీరు అర్థం చేసుకోవాలి. వికారము ఉంటే శిక్షలు అనుభవించాలి, పదవి కూడా తగ్గిపోతుంది. ఇక్కడ పిల్లలు తమ అనుభవాలను కూడా చెప్పాలి, ఎందుకంటే మనము చదువుతున్నాము. తండ్రి జ్ఞానము భక్తి గురించి తెలియచేస్తున్నారు. జ్ఞానము వేరు, భక్తి వేరు. జ్ఞానాన్ని చదువు అంటారు. ఈ చదువుకు ఒక లక్ష్యం ఉంటుంది. దేవీ దేవతలుగా అయ్యేందుకే ఈ చదువును చదువుతున్నాము. ఇది భక్తి కాదు. దేవతలు ఖచ్చితంగా లక్ష్మీనారాయణ రాజ్యంలో ఉన్నారు. అక్కడ స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా పవిత్రంగా ఉండేవారు. దానినే పవిత్ర ప్రపంచంగా అంటారు. సత్యయుగంలో భారత్ చాలా ధనవంతంగా ఉండేది. విదేశీయులు ఇక్కడికి సంపాదన కొరకు వచ్చారు, వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఆ తర్వాత నెమ్మదిగా భారత రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారు ఇక్కడికి ధనం కోసమే వచ్చారు. చాలా ధనాన్ని తీసుకువెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి ఆహార పదార్థాలన్నీ కూడా అక్కడికి వెళ్తుండేవి. కానీ ఇప్పుడు భారత్కు ఆహార పదార్థాలు అవసరమైతే అక్కడి నుంచి లక్షల కోట్ల టన్నులు దిగుమతి చేసుకుంటున్నారు. ముందు ఒకప్పుడు భారతదేశము ధనిక దేశంగా ఉండేది. అప్పుడు ఇతర దేశాలు ధనవంతంగా లేవు. వృక్ష రూపంలో దీనిని స్పష్టంగా చూడవచ్చు. ఇదంతా కూడా ఒక కథలాగా ఉంటుంది. 5000 సంవత్సరాల క్రితం భారత్లో ఒకే ఒక దేవీ దేవత ధర్మం మాత్రమే ఉండేది అని మీరు తెలియచేస్తారు. లక్ష్మీనారాయణులు చిన్నప్పుడు రాధాకృష్ణులుగా ఉండేవారు. ఇది ఇప్పుడు కలియుగము. గతంలో ఇక్కడే సత్యయుగం ఉండేది, కానీ ఇప్పుడు అది కలియుగంలో ఎలా మారిపోయింది? ఈ దీనినే కథగా చెప్పవచ్చు. దేవీ దేవతల రాజ్యం ఎక్కడికి పోయింది? ఇప్పుడు రావణుని యొక్క అసురీ రాజ్యము ఉన్నది. తండ్రి ఈ అనంతమైన కథను కూర్చొని తెలియచేస్తున్నారు. వారు తప్ప మరెవరూ తెలియచేయలేరు. అందరూ కూడా నేతి నేతి అంటే నాకు తెలియదు అని చెప్పుకుంటూ వచ్చారు. జ్ఞాన సంపన్నులైన తండ్రి మాత్రమే వచ్చి తన పరిచయాన్ని తెలియచేస్తారు. ఈ కథను కూడా వినిపిస్తారు. సత్యయుగంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. వారి 8 తరాలు రాజ్య పరిపాలన కొనసాగింది. వారి చరిత్ర భూగోళాన్ని తండ్రి మాత్రమే తెలియచేస్తారు. ఇతరులు ఎవరికి కూడా తెలియదు. వారి పరిపాలన 8 తరాల పాటు కొనసాగింది. తర్వాత త్రేతాయుగంలో రాముడు సీత వారి 12 తరాలు కొనసాగింది. ఎందుకంటే అక్కడ 2 కళలు తగ్గిపోయాయి. మాయపై పూర్తి విజయాన్ని సాధించలేకపోయారు. ఇదంతా కూడా ఒక కథనే కదా. పవిత్ర దేవీ దేవతలను సర్వగుణ సంపన్నులుగా పిలుస్తారు. అర్ధకల్పం పాటు భారత్ పవిత్రంగా ఉండేది. ఇప్పుడు రాక్షస రాజ్యము కారణంగా అందరూ అపవిత్రంగా మారిపోయారు. పతితులై తమను తాము దేవీ దేవతలుగా చెప్పుకోలేకపోతున్నారు. రాముడిని క్షత్రియుడు అని ఎందుకు అంటారు? ఎందుకంటే యుద్ధరంగంలో విజయం సాధించారు కాబట్టి. అర్ధకల్పం పాటు వికారి దేహాభిమానులుగా ఉన్నారు. సత్యయుగంలో రావణుడు ఉండరు, కానీ రాముడు రావణుడు ఒకేసారి ఉన్నట్లుగా కథల్లో చెబుతారు. దైవీ రాజ్యాన్ని రామరాజ్యంగా పిలుస్తారు. రాముడు అనే మాట వినగానే పతితులను పావనంగా చేసే భావన అందరికీ కలుగుతుంది. స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని తండ్రిని పిలుస్తారు. బాబా మేము పతితంగా అయ్యాము, వచ్చి మమ్మల్ని పవిత్రంగా చేయమని కోరుతారు. ఆత్మనే ఈ శరీరం ద్వారా పిలుస్తుంది. తండ్రి వచ్చే జ్ఞానాన్ని ఇస్తారు. మనుషులకు ఇదేమీ కూడా తెలియదు. వారంతా కూడా శూద్ర వంశస్థులు. శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా, ఆ తర్వాత బ్రాహ్మణుల నుంచి దేవతలుగా అవుతారు. విరాట రూప చిత్రం కూడా ఉంది కదా. కృష్ణునికి 84 జన్మల యొక్క కథ ఉన్నది. అలాగే రాధకు కూడా, లక్ష్మీనారాయణునికి కూడా 84 జన్మల యొక్క కథ ఉన్నది. ఆ తర్వాత బ్రహ్మ సరస్వతికి కూడా 84 జన్మల కథ ఉన్నదని చెబుతారు. ఎందుకంటే బ్రాహ్మణులే సుదర్శన చక్రధారులుగా అవుతారు. దీనిని ఒక లీపయుగంగా చెప్పవచ్చు. బ్రాహ్మణుడు ఎన్ని జన్మలు తీసుకుంటారు? 84 జన్మలు. మొదట ఎవరున్నారు? తర్వాత క్రమక్రమంగా పతితంగా మారిపోతారు. భారత్లో రావణుని కారణంగా పతితంగా అవుతారు. ఇప్పుడు రావణుని యొక్క సమయం పూర్తయింది. ఇది పాత ప్రపంచము. తమో ప్రధానమైన ఐరన్ ఏజ్గా పిలుస్తారు. దీని గురించి మీరు తెలుసుకున్నారు. ఇక్కడికి చాలామంది వస్తారు. అందులో కొద్దిమంది పవిత్రంగా అవుతారు, కొద్దిమంది ఫెయిల్ అవుతారు. పవిత్రంగా కాకపోతే పదవి ఎలా పొందగలుగుతారు? ఈ జ్ఞానాన్ని ఒక్కసారి విన్నా కూడా తప్పకుండా స్వర్గంలోకి వస్తారు. పాపాలకు శిక్షను కూడా అనుభవించాలి.
ఒకప్పుడు పావనంగా ఉన్నవారే ఇప్పుడు పతితంగా అయిపోయారు. ఇది ఇలా పునరావృతం జరుగుతూనే ఉంటుంది. తండ్రి వచ్చినప్పుడు మీరు ఇప్పుడు బ్రాహ్మణులుగా మారిపోయారు. ముందు మీరు కూడా శూద్రులుగా ఉండేవారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా మారి చదువుతున్నారు. ఆ తర్వాత దేవతలుగా అవుతారు. మళ్ళీ క్రమంగా కిందికి పడిపోతారు. భారత్ ఒకప్పుడు పావనంగా ఉండేది, ఇప్పుడు పతితంగా మారిపోయింది. ఇది కౌరవుల రాజ్యము. భగవద్గీతలో కూడా కౌరవులు పాండవులు ఉన్నారు. మీరు గుప్తమైన సైన్యము, ఎవరికి కనిపించని యోధులు. మీరు యోగ బలంతో మాయతో యుద్ధం చేస్తారు. 5 వికారాలపై విజయం సాధిస్తే విశ్వ విజేతలుగా అవుతారు. ఇది అనంతమైన కథ. 5000 సంవత్సరాల కంటే ఏది కూడా ఇక్కడ పాతది ఉండదు. సత్యయుగ ప్రపంచాన్ని పూల తోటలాగా చెప్పవచ్చు. ఇప్పుడు కలియుగము, దీనినే ముళ్ళ అడవిగా చెప్పవచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద ముళ్ళు కూడా ఉన్నాయి. కలియుగి మనుషులు శ్రీకృష్ణుడిని కూడా పెద్ద ముళ్ళుగా చిత్రీకరించారు. ఆయనకు 16,108 మంది రాణులు ఉన్నారని చెప్తుంటారు. అలాంటప్పుడు కృష్ణుడు కూడా పెద్ద ముళ్ళుగానే అయ్యారు కదా. శాస్త్రాల్లో ఎన్నో అజ్ఞానమైన విషయాలను వ్రాసేశారు. మీరు జన్మాంతరాలుగా వాటిని వింటూ వచ్చారు. వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ కూడా భక్తి మార్గంలో భాగమే. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం ఒకసారి మాత్రమే లభిస్తుంది. జ్ఞానాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్లయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని పొందుతారు. కొద్దిమంది చిన్నప్పుడే బాగా జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, అలాంటి వారు సంస్కారాలను ఇక్కడి నుంచే తీసుకువెళ్లారని భావించవచ్చు. మీ దగ్గర నుంచి వెళ్ళేవారు తప్పకుండా సంస్కారాలను తీసుకుని వెళతారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి జ్ఞానాన్ని పొందుతారు. సుఖధామం అంటే స్వర్గము, దుఃఖధామం అంటే నరక ప్రపంచము. ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. పతితంగా మారితే దుఃఖధామం అవుతుంది. ఆ తర్వాత తండ్రి సుఖధామానికి తీసుకువెళుతారు. పరంపిత పరమాత్మ అందరికీ సద్గతిని ఇస్తున్నారు. అందుకే సంతోషంగా ఉండాలి. కానీ మనుషులు మాత్రం భయపడతారు. మరణం ద్వారానే గతి సద్గతి లభిస్తుందని వారు అర్థం చేసుకోరు. ఈ పాఠశాలలో కూడా నెంబర్ వారీగా చదువుతున్నారు అని పిల్లలు తెలుసుకున్నారు. కొద్దిమంది పూర్తిగా ఉత్తీర్ణులై స్కాలర్షిప్ పొందుతారు. కొద్దిమంది ఫెయిల్ అవుతారు. ఎవరైతే ఫెయిల్ అవుతారో వారికి అసురీ స్వభావాలు ఉంటాయి. వారిలో అన్ని భూతాలు ఉంటాయి. దేహాభిమానం అనే భూతము, కోపం అనే భూతము, లోభ మోహ భూతాలు ఉంటాయి. వీటిని తొలగించుకోవడానికి సమయం పడుతుంది. అర్ధకల్పం నుంచి ఈ వికారాలు ప్రవేశించాయి. తండ్రి వచ్చి ఒకే జన్మలో మళ్ళీ అందరినీ దేవతలుగా తయారు చేస్తున్నారు. ప్రస్తుతము మనము సంగమ యుగములో ఉన్నామని మీరు తెలుసుకున్నారు. సత్యయుగంలో కొద్దిమంది దేవీ దేవతలు మాత్రమే ఉంటారు. మిగతా ధర్మాలకు చెందిన మనుషులందరూ కూడా అంతరించిపోతారు. తర్వాత సత్యయుగంలో ఒకే ఒక దేవీ దేవత ధర్మం మాత్రమే నిలిచి ఉంటుంది. ఆత్మలో పైనుంచి కిందికి వస్తూనే ఉంటాయి. ఆ పైలోకాన్ని నిరాకారి లోకంగా పిలుస్తారు. ఆత్మ సాకారంలోకి వచ్చినప్పుడు దానిని జీవాత్మగా పిలుస్తారు. తండ్రి ఎల్లప్పుడూ నిరాకారి ప్రపంచంలోనే ఉంటారు. వారు ఒకసారి మాత్రమే వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపించి పాత ప్రపంచాన్ని సమాప్తం చేస్తారు. పిల్లలకు జ్ఞానాన్ని తెలియచేస్తారు. కానీ పాషాణ బుద్ధి గల వారికి ఈ జ్ఞానము ఇవ్వడము చాలా కష్టము. మీరు పెద్ద పెద్ద మ్యూజియాలను ఏర్పాటు చేస్తారు. అక్కడికి పెద్ద పెద్ద మంత్రులు, ధనవంతులు వస్తారు. కానీ అడవిలోని జంతువుల వలె మీ జ్ఞానాన్ని విని వెళ్ళిపోతారు. ఒక పక్క మీరు చెప్తున్న జ్ఞానము చాలా మంచిదని చెబుతారు. కానీ మా వద్ద సమయం లేదని చెప్తూ ఉంటారు. రేపు రేపు అని వాయిదా వేస్తూ ఉన్నట్లయితే మృత్యువు ఏదో ఒకరోజు మింగేస్తుంది. అలాంటప్పుడు ఈ జ్ఞానాన్ని ఎలా వింటారు? కూర్చున్న చోటే మరణం వచ్చేస్తుంది. కానీ వారి యొక్క బుద్ధి పూర్తిగా జంతువులాగా మారిపోయింది. తండ్రి పేదల పాలిటి పెన్నిధి. భారత్ ఇప్పుడు అత్యంత పెద్ద దేశంగా ఉంది. పూర్తిగా పేదరికంలో ఉంది. భారత్ తీసుకుంటున్నంత అప్పు మరే దేశము కూడా తీసుకోదు. ఇంత ఆకలి ఎక్కడ కూడా లేదు. భారత్ ఒకప్పుడు చాలా ధనిక దేశంగా ఉండేది. ఇప్పుడు చాలా పేద దేశంగా ఉంది. తర్వాత తండ్రి భారత్ను ధనవంతంగా చేస్తారు. పేదలనే ధనవంతులుగా చేస్తారు. ధనవంతులు మళ్ళీ పేదవారిగా అవుతారు. ఇక్కడ ధనం మొదలైనవి తాత్కాలికమైనవే అని గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా అంతరించిపోతాయి. సత్యయుగం కోసం ఎవరైతే తమ ధనాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటారో వారికే ఫలితం లభిస్తుంది. సుధామ ఒక గుప్పెడి బియ్యం ఇచ్చి దానికి 21 జన్మల పాటు భవనాలను పొందారు కదా. ఇప్పుడు పతిత మనుషులు కూడా దాన ధర్మాలు చేసి ధర్మశాలలు, కళాశాలలు కడతారు. కానీ అలాంటి వారికి 21 జన్మల ఫలం లభించదు. అల్పకాలం కొరకు మాత్రమే, ఒక జన్మకు మాత్రమే ఫలం లభిస్తుంది.
ఎందుకంటే వారు పరోక్షంగా ఇస్తున్నారు కనుక. తండ్రి ఇప్పుడు ప్రత్యక్షంగా ఇస్తున్నారు. తండ్రి వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. ఇవన్నీ కూడా అంతరించిపోతాయని చెబుతున్నారు. స్వర్గంలో దేవీ దేవతల రాజ్యం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ రాజ్య స్థాపన జరుగుతోంది. ఇక్కడ ఉన్నవన్నీ కూడా అక్కడ ఉండవు. ముఖ్యమైన విషయం ఏమిటంటే శివబాబాను స్మృతి చేయాలి. అప్పుడే జన్మ జన్మాంతరాల యొక్క పాపాలు తొలగిపోతాయి అని తండ్రి తెలియచేస్తున్నారు. ఋషులు, మునులు మొదలైన వారు అందరూ కూడా మాకు తెలియదు అని చెప్తూ వచ్చారు. నేతి అని చెప్తారు. కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అని భావిస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, కల్పం యొక్క ఆయుష్ 5,000 సంవత్సరాలు మాత్రమే. దీనిని తెలుసుకోలేని వారిని నాస్తికులుగా పిలుస్తారు. ఎవరైతే తెలుసుకుంటారో వారిని ఆస్తికులుగా పిలుస్తారు. ఇదంతా కూడా నాస్తికుల ప్రపంచమే. మీరు ఆస్తికులు, ఎందుకంటే అనంతమైన తండ్రిని మీరు తెలుసుకున్నారు. శివబాబా యొక్క శ్రేష్టమైన మతంపై నడిస్తే మీరు శ్రేష్టమైన దేవతలుగా అవుతారు. మిగతా వారెవ్వరూ కూడా అలా నడవలేరు. ఈ ప్రపంచానికి గురువు ఒక్కరే. వారే ఆత్మలందరికీ గతిని, సద్గతిని ఇస్తారు. శ్రీ 108 జగద్గురువులమని చెప్పుకునేవారు అందరూ కూడా మోసం చేస్తారు. శాస్త్రాలలో పేర్కొన్న హిరణ్యకశిపుడు వంటి దైత్యులు తమని తాము పరమాత్మగా చెప్పుకొని పూజలు చేయించుకుంటారు. తండ్రి చెబుతున్నారు, అందరిలో పరమాత్మ ఉండరు, కానీ అందరిలో 5 భూతాలనే మాయ ఉన్నది. అలాంటప్పుడు అందరిలో పరమాత్మ ఎలా ఉంటారు? అందరూ తండ్రులే ఎలా అవుతారు? పరస్పరము సోదరులుగా అవుతేనే తండ్రి నుంచి వారసత్వాన్ని పొందుతారు. కానీ అందరూ తండ్రులు కాలేరు కదా. కానీ శివోహమని జపం చేస్తూ ఉంటారు. తర్వాత స్త్రీలు వెళ్ళి వారిని పూజ చేస్తారు. ఇలాంటి వారిని దైత్యులుగా, హిరణ్యకశిపులుగా పిలుస్తారు. నేను వచ్చి అందరికీ సద్గతిని ఇస్తానని తండ్రి తెలియచేస్తున్నారు. మిగతా వారంతా కూడా దుర్గతినే ఇస్తారు. సన్యాసులు ఇంటిని వదిలి వెళ్ళిపోతారు. వారి భార్యలు విధవులవుతారు, పిల్లలు అనాథలవుతారు. ఇదంతా పాపం కాదా? పాపం యొక్క భారము వారిపైన పడుతుంది. మరోవైపు సన్యాసం చేసి పవిత్రులమని భావిస్తారు. పవిత్రంగా ఉన్న కారణంగా కొంత ఫలం లభిస్తుంది. ఒకవైపు పాపం చేస్తారు, మరోవైపు పవిత్రంగా అవుతామని చెప్పుకుంటారు. ఈ ప్రపంచంలోని వారంతా కూడా అనాథలుగా ఉన్నారు. ఇక్కడ యజమాని ఎవరూ లేరు. ప్రతి ఇంట్లో గొడవలు, తగాదాలు, కొట్టుకోవడాలు జరుగుతున్నాయి. సత్యయుగంలో ఇలా జరగదు. దీపావళి సమయంలో దీపాలు వెలిగిస్తారు. ఇప్పుడు మీ ఆత్మల యొక్క జ్యోతి వెలుగుతోంది. గతంలో ఆత్మ సతోప్రధానంగా ఉన్నప్పుడు దేవీ దేవతల్లో సంపూర్ణమైన శక్తి ఉండేది. ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు. మోటార్ బ్యాటరీ ఖాళీ అయితే అది ఆగిపోతుంది కదా. మీ ఆత్మలో కొద్ది శక్తి మాత్రమే మిగిలి ఉన్నది. మీ బ్యాటరీని 100% నిండుగా ఉన్నప్పుడు సతోప్రధానంగా ఉండేవారు. మెల్లిమెల్లిగా ఆ శక్తి తగ్గిపోతూ ఖాళీగా అయిపోయింది. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. మిగతా చోట్ల మనుషులే చదివిస్తారు. ఎన్నో సత్సంగాలు జరుగుతుంటాయి. కథలు కూడా వినిపిస్తూ ఉంటారు. అవన్నీ కూడా అసత్యపు కథలు. శాస్త్రాలు కూడా అసత్యమైనవే. వాటిని వింటూ వింటూ మీరు కిందికి దిగజారిపోయారు. భక్తి వల్ల మీరు కిందికే దిగజారిపోయారు. భక్తి వల్ల దుర్గతి కలిగినప్పుడు భగవంతుడు వచ్చి సద్గతిని ఇస్తారు. ఇప్పుడు భారత్ పూర్తిగా పతనమైపోయింది. ఇక్కడ ఎంత మలినం పేరుకుపోయిందో చూడండి. ఎన్నో జైళ్లు ఉన్నాయి, ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. దీనిని దుఃఖధామంగా పిలుస్తారు. సత్యయుగాన్ని సుఖధామంగాను, పవిత్రమైన లోకంగా పిలుస్తారు. వికారాల కారణంగా భారతదేశ స్వభావము చెడిపోయింది. భారత్ పవిత్రంగా ఉన్నప్పుడు స్వభావాలు కూడా చాలా మంచిగా ఉండేటివి. ఇప్పుడు ఎవరు కూడా పవిత్రంగా లేరు. అందుకే అపారమైన దుఃఖం లభిస్తుంది. ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఈ జ్ఞానాన్ని మీరు మాత్రమే వింటున్నారు. అక్కడికి వెళ్ళాక దీనిని మర్చిపోతారు. తండ్రి వచ్చినప్పుడే జ్ఞానం లభిస్తుంది. మీరు అనంతమైన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. అక్కడ మరణం అనే మాట ఉండదు. ఆత్మ సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొక దాన్ని తీసుకుంటుంది. ఆత్మనే పాత్రను అభినయిస్తుంది. ఏ విధంగా అయితే నటులకు పాత్ర లభిస్తుందో అలాగే ఆత్మకు కూడా లభిస్తుంది. ఆది నుంచి అంతం వరకు మీ పాత్ర ఉంటుంది. ఇదే అనంతమైన నాటకము. దీనిని అర్థం చేసుకున్నప్పుడే మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు దుఃఖ ప్రపంచము ఉన్నది. ఆత్మలు పైనుంచి కిందికి వస్తూనే ఉంటాయి. ఈ వృక్షము పెరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఆత్మలు దుఃఖధామంలోకి వస్తాయి. ఇదంతా కూడా ఒక నాటకంగా భావించవచ్చు. జ్ఞానము తీసుకొని వారు తర్వాత దుఃఖధామములోకి వస్తారు. మనిషికి ముందు సుఖము, ఆ తర్వాత దుఃఖము లభిస్తుంది. కొత్తది తర్వాత పాతదిగా అవుతుంది.
ఇది అనంతమైన విషయము. తండ్రి కొత్త ప్రపంచం అంటే స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. మీరు ఇప్పుడు స్వర్గం కోసం చదువుతున్నారు. రాజధాని స్థాపనలో కూడా నెంబర్ వారీగా పాస్ అవుతారు, లేదా రాజులుగా ప్రజలుగా అవుతారు. లేకపోతే ఈ సత్యయుగం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రాజధాని సంగమ యుగంలోనే స్థాపించబడుతుంది. కలియుగాన్ని పాత ప్రపంచంగా పిలుస్తారు. తండ్రి వచ్చి పాతదాన్ని కొత్తదిగా తయారు చేస్తారు. కొత్త ప్రపంచంలో వికారాలు ఉండవు. అందుకే ఇప్పుడు 5 భూతాలను తొలగించుకోవాలి. ఇందులోనే కష్టపడాలి. తండ్రిని స్మృతి చేయలేకపోతే భూతాలు మళ్ళీ పట్టుకుంటాయి. తండ్రిని స్మృతి చేస్తేనే పాపాలు తొలగిపోతాయి. ఇప్పుడు ఎవరు కూడా పాపం చేయకూడదు. కానీ మాయ ఎలాంటిదంటే పాపాలను చేయిస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండమని తండ్రి చెబుతారు. నెంబర్ వారీగా చదువుతారు కదా. ఎవరైతే బాగా చదువుతారో వారే ఇతరులను చదివిస్తారు. ఇక్కడ మన తండ్రి సుప్రీం ఫాదర్, సుప్రీం టీచర్, సుప్రీం సద్గురువుగా వ్యవహరిస్తున్నారు. అందరినీ తీసుకొని వెళుతారు. ఒకే ధర్మం స్థాపన జరుగుతుంది. ఇక్కడ శాస్త్రాలు గ్రంథాలను మరిచిపోవాలి, పవిత్రంగా అవ్వాలి. అక్కడ ఎలాంటి వికారాలు ఉండవు. మోహజీతులుగా ఉంటారు. అకాల మరణము జరగదు. రావణుడు అక్కడ ఉండరు. స్వర్గంలో పాత శరీరాన్ని వదిలి మళ్ళీ గర్భ మహలలోకి వెళ్తామని సాక్షాత్కారం ద్వారా తెలుసుకుంటారు. ఇక్కడ గర్భ జైలులో శిక్షలు అనుభవించాలి. ఆ తర్వాత కర్మ భోగాన్ని కూడా అనుభవించాలి. స్వర్గంలో కర్మ వికర్మలు ఉండవు. కానీ ఇక్కడ అసహ్యమైన చెడు కర్మలు జరుగుతాయి. ఇక్కడ 5 వికారాలు ఉంటాయి. తండ్రి వచ్చి 5 వికారాలు తొలగిస్తున్నారు. ఈ భూతాలు అర్ధ కల్పం నుంచి కొనసాగుతున్నాయి. అందుకే తొలగించడం కష్టమవుతుంది. ఈ చదువులో చాలా సంతోషం కలుగుతుంది. ఇప్పుడు మనము తండ్రి వారిగా అయ్యాము. తర్వాత స్వర్గానికి యజమానులుగా అవుతాము. అలాంటప్పుడు మనలో ఎలాంటి వికారము ఉండకూడదు అని మీరు అర్థం చేసుకుంటారు. వికారాలు ఉన్నట్లయితే శిక్షను అనుభవించాలి. అప్పుడు పదవి కూడా తగ్గిపోతుంది. వికారాలకు లోనైతే వెంటనే బాబాతో అంటారు, బాబా మేము ఓడిపోయాము, మా పైన దయ చూపించండి అని వ్రాస్తారు. అలాంటప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, మీరు వికారంలోకి వెళ్ళినట్లయితే మీరు చేసిన సంపాదన అంతా కూడా వృధాగా అయిపోతుంది. మళ్ళీ కొత్తగా శ్రమించాలి. మీ యొక్క పదవి కూడా తగ్గిపోతుంది. ఇక్కడ తప్పకుండా శ్రమించాలి. నియమాలు కూడా ఉంటాయి. వివాహం చేసుకున్నా సరే పవిత్రంగా ఉంటే ప్రపంచం యొక్క రాజ్యాధికారము లభిస్తుంది. అలాంటప్పుడు ఒక జన్మలోనైనా ఎందుకు పవిత్రంగా ఉండకూడదు? ఈ పతిత ప్రపంచం అంతమవుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది అనే ప్రశ్న రాకూడదు. కోట్లాది మనుషులు కూడా అంతరించిపోతారు. కేవలం చిన్న భారత్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మీరిప్పుడు జ్ఞానవంతులుగా అవుతున్నారు. తండ్రి మిమ్మల్ని ఆ విధంగా తయారు చేస్తున్నారు. మీరు నన్ను స్మృతి చేయండి అని తండ్రి తెలియచేస్తున్నారు. పిల్లలు తమకు తామే తండ్రి వద్దకు చేరుకుంటారు. మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మాయ యొక్క విఘ్నాలు ఎక్కువగా కలుగుతున్నందున తండ్రిని స్మృతి చేయండి, అప్పుడే మీ పాపాలు తొలగిపోతాయని తండ్రి తెలియచేస్తున్నారు. పిల్లలకు శ్రీమతం లభిస్తుంది. శ్రీమతం ద్వారానే శ్రేష్టంగా అవుతారు. తండ్రి సన్ముఖంలో కూర్చొని చదివిస్తున్నారు. అయినప్పటికీ తండ్రిని స్మృతి చేయమని చెబుతారు. తండ్రిని మరిచిపోకూడదు. తండ్రిని గుర్తు చేయడంలో ఎలాంటి బంధనాలు లేవు. మంచిది. మధురాతి మధురమైన తిరిగి లభించిన ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి యొక్క నమస్తే. వరదానము, మాస్టర్ సర్వశక్తివాన్ భవ. సర్వశక్తులు మీ భుజాల వంటివి. మీ ఆజ్ఞ లేకుండా మీ చేతులు ఏదైనా చేయగలవా? మీలో ఉన్న సహన శక్తిని సఫలత కొరకు ఆర్డర్ చేయండి. అప్పుడు సఫలత జరిగి తీరుతుంది. కానీ మీరు ఆజ్ఞాపించడానికి బదులుగా భయపడుతున్నారు. ఎలా సహించాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తున్నారు. చేయగలమా లేదా అని ఆలోచిస్తున్నారు. మహాకాలుడి పిల్లలైన మీరు తప్ప మరెవరు నిర్భయులుగా అవుతారు. కాబట్టి భయపడకండి. సర్వశక్తులను ఆజ్ఞాపించండి. అప్పుడే మీరు సదా విజయీ స్వరూపులుగా అవుతారు. ఓం నమః శివాయ.